కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎలా ఉండేవి? కాంగ్రెస్ పార్టీ అంటే అసలు ఏంటి? అంటే చూస్తుంటే ఇది కాంగ్రెస్ పార్టీ పాలనలాగా అయితే ఎక్కడా కనబడట్లేదు. అస్సలు ఇది కాంగ్రెస్ పార్టీ పాలన కాదు. ఇది కాంగ్రెస్ పార్టీ యొక్క సిద్ధాంతాల ప్రకారం నడవట్లేదు. ప్రజలకి ఏదైతే రాహుల్ గాంధీ గారు, తర్వాత ప్రియాంక గాంధీ గారు, సోనియా గాంధీ గారు ఏవైతే అష్యూరెన్సెస్ ఇచ్చినారో, ఆ అష్యూరెన్సెస్ అన్నిటిని తుంగలో తొక్కినాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి పాలన మీద రవ్వంత కూడా మానవీయ కోణం లేదు. తెలంగాణ ప్రజల అభివృద్ధికి ముఖ్యమంత్రి కట్టుబడి లేడు. ముఖ్యమంత్రి కేవలము మాటల మనిషి. చేతల దగ్గరకు వస్తే జీరో. విన్నారా? ఆయన చేతల వల్ల రవ్వంత కూడా ప్రజా ప్రయోజనం జరగలేదు, జరుగుతుందన్న ఆశ కూడా లేదు. ఒక రకంగా ఈనాడు ప్రజలు ఎంత ఫెడప్ అయినారంటే ఇంక ఈయన వల్ల కాదు, ఈయన పక్కకు తప్పుకుంటే తప్ప అసలు కాంగ్రెస్ మేనిఫెస్టో అమలు జరగదు, పేద ప్రజలకు మంచి జరగదు అనేటువంటి ఒక స్థితికి ఈనాడు ప్రజలు వచ్చినారు. మరొక 2 నెలల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డిని సీఎంగా చూడబోతున్నాం. ఎవరు సీఎం వస్తారు అక్కడ కాదమ్మా. ఇప్పుడు ఈయనను మార్చాలన్న ఆలోచన ఎందుకు వస్తుంది అంటే, ఇతను నిరర్థకంగా ఉండి ఇతని పరిపాలన వల్ల ప్రజలకు ఉపయోగపడదు అనేటువంటి భావన వచ్చినప్పుడు ఈయనను మారిస్తే వేరే ఆయన వస్తారన్నా బాగుంటుందన్న ఆలోచన వస్తుంది. ఈ రకమైనటువంటి వాతావరణానికి, ఈ నిర్లిప్తమైన వాతావరణానికి ఎవడో బాధ్యులు కాదు, ముఖ్యమంత్రి స్వయంగా బాధ్యుడు. పరిపాలనని భ్రష్టు పట్టించినటువంటి ఆయనను ఆయనే బ్లేమ్ చేసుకోవాలా? అసలు ముఖ్యమంత్రి పరిపాలనకు రాగానే ప్రయారిటీ ఐటమ్స్ ఏంటిది అనేటువంటి ఒక సమీక్ష జరిగిందా? ఏదన్నా నేను ఇందాకే స్టార్టింగ్లో నిన్న అడ్మినిస్ట్రేషన్లో అయితే ఫెయిల్ అయినట్టే అట్టర్ ఫ్లాప్ అమ్మ. ఫెయిల్ కాదు, అట్టర్ ఫ్లాప్. 0 మార్కులు వస్తాయి ఆయనకి. ఈ పరిపాలన చూస్తే ఇది ఏ రకం కూడా మానవీయ కోణంలో జరగట్లేదు. పేద ప్రజలకు ఏం మేలు జరగలేదు, రైతాంగానికి మేలు జరగలేదు, కార్మికులకు మేలు జరగలేదు, ఎవరికి ఏం జరగలేదు. అంత బోగస్. ఏదో ఒకటి చెప్పాలో చెప్తున్నాం అంతే. అప్పులు చేస్తున్నాం. ఇప్పుడు వీళ్ళు అప్పులు చేయట్లేదా? అప్పులు చేయకుండానే పరిపాలన సాగిస్తున్నారా? అయినా వీళ్ళు తెచ్చే అప్పులు మళ్ళీ ప్రజలే కదా కట్టేది. మరొక విషయానికి వద్దాం సార్ ఒకసారి మనం. మొన్న రీసెంట్గా జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏదైతే ఉందో, పాడి కౌశిక్ రెడ్డి మధ్య ఆరకపూడి గాంధీ మధ్య జరిగినటువంటి చిన్న ఆ వివాదం ఏదైతే ఉందో అది చాలా పెద్ద దుమారానికి దారి తీసిందని చెప్పచ్చు. ఈ ఇద్దరు చవటలమ్మ. వాళ్ళ గురించిన చర్చ చేసి మళ్ళా వాళ్ళని హీరోలు చేయడం నా ఉద్దేశం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కౌశిక్ రెడ్డిది తప్పు, దానికి గాంధీ రియాక్ట్ అయిన తీరు మరీ తప్పు. ఎందుకంటే తానుగా ముఖ్యమంత్రి దగ్గరికి పోయి కండువాలు కప్పించుకొని, తర్వాత నేను నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నా అని చెప్పి మళ్ళా నేను చేరలేదు అని ఒక పచ్చి అబద్ధం ఆడడం అది గాంధీకే సరిపోయింది. తర్వాత కౌశిక్ రెడ్డి కూడా వస్తుంటారు పోతుంటారు, ఇట్లాంటి ఎన్ని జరగలేదు. గత ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ వాళ్ళు ఎంతోమంది బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళకి అనువుగాని సందర్భంలో కూడా వాళ్ళు పోయి కాంగ్రెస్లో చేరుతారు. ఈయన పెద్ద చొక్కాలు దించుకొని గాంధీ గురించి అంతా మాట్లాడాల్సిన అవసరం ఈయనకు మాత్రం ఏం పడ్డది? చూడాలి రాజకీయంగా వాతావరణం ఎట్లా. కమిటీ చైర్మన్ విషయానికి వస్తే కనుక అది బేసిక్గా ప్రతిపక్ష నేతలకి ఇవ్వాలి అనేది ఫస్ట్ నుంచి నడుస్తున్న. ఇప్పుడు టెక్నికల్గా వాళ్ళ దృష్టిలో కూడా అరకపూడి గాంధీ అనే అతను బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాబట్టి అతనికి ఇవ్వడం ద్వారా టెక్నికల్గా మేము సక్సీడ్ అయినాము అనేటువంటి మాట ముఖ్యమంత్రి మాట్లాడుతున్నాడు. అంత పచ్చి అబద్ధం ముఖ్యమంత్రి మాట్లాడాలనుకున్నప్పుడు మనం ఆయన విజ్ఞతగా వదిలేటాలి. ఇక దాని గురించిన చర్చ వేస్ట్. ఎవడికైతే ఎవడు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్నా ప్రజలకు ఉరిగేదంటూ ఏం లేదు. ఇది ఆ వ్యక్తికి ఉండేటువంటి ఎడరేషన్. ఆయనే గ్లోరిఫై అవుతాడు, అంతకంటే ఎక్కువ ఏం ఉండదు. దీంతో ప్రజలకు ఉరిగేది ఏం లేదు. ప్రజాహితమైన కార్యక్రమాల విషయాలలో ఏదైనా మంచి చెడ్డలు ఉంటే దాన్ని అవసరం మంచి అనుకున్నప్పుడు మంచి అందాం, చెడ్డ అయితే చెడ్డ అని మనం ఒక విమర్శ చేద్దాం. అంతేగాని అరకపూడి గాంధీకి ఒక పోస్ట్ వచ్చిందా రాలేదా, లేకపోతే ఇంకెవరికన్నా వస్తుందా, దానివల్ల ఒరిగేది ఏముంటుంది? దానివల్ల ఏం లేదు. రైట్ సార్. మరొక విషయానికి వద్దాం. దామగుండం ఫారెస్ట్ విషయానికి వస్తే కనుక దాన్ని త్వరలో డీఫారెస్టైజేషన్ చేస్తున్నారు అండ్ దాన్ని నేవీ రాడర్కి అప్పగించారు. అసలు బేసిక్గా గత ప్రభుత్వంలో కూడా 10 ఏళ్ల నుంచి అంటే దాన్ని ఎంత కావాలని కొట్లాడి, అసలు ఒక పక్క ప్రకృతి సంతుల్యం సరిగా లేదు. చాలా ప్రాంతాలలో కూడా ఎఫ్టీఎల్ లెవెల్లో కూడా బఫర్ జోన్లలో కన్స్ట్రక్షన్స్ చేసినారు. దానివల్ల ప్రకృతి యొక్క సమతుల్యం తగ్గింది అని చెప్పేటువంటి ముఖ్యమంత్రి దాదాపుగా 2.5 లక్షల 3 లక్షల చెట్లను ధ్వంసం చేసేసి, అడవిని ధ్వంసం చేసేసి, ఆ రాడార్ దానికి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? అది ఏమంత పెద్ద గొప్ప ప్రయారిటీ ఐటము? అంత వేస్టేజ్, అంత ప్రకృతి సంపదను ధ్వంసం చేయాలా అనేది ముఖ్యమంత్రి యొక్క విచక్షణకు సంబంధించిన విషయం. కానీ నా దృష్టిలో దిస్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ డజంట్ హ్యావ్ ఎనీ పొలిటికల్ అక్యుమెన్. ఆయన రాష్ట్రం యొక్క విస్తృత ప్రయోజనాలు కాపాడగలిగే సత్తా సామర్థ్యం కానీ, రాష్ట్రం యొక్క భవిష్యత్ తరాల గురించిన పురోగతికి సంబంధించిన ఆలోచనలు కానీ కలిగి ఉన్న వ్యక్తి కాదు.
ఇతను రాజకీయాలలో ఆలోచనలో చాలా కుర్చా. ఈయన స్వభావం కూర్చా, ఈయన ఆలోచన సరళి కూర్చా, ఈయన బుద్ధి కూర్చా. అది జరుగుతుంది. మరొక విషయానికి వద్దాం సార్ ఇక్కడ. ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల విషయంలో అంటే ఈ కొట్లాటలు గానీ, వీటి మీద గానీ కోర్టుకి వెళ్ళిన తర్వాత ఒక స్టే అనేది ఇస్తుంది. ఎందుకు మళ్ళీ అంటే దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయకుండా దాన్ని అక్కడితోని ఎందుకు ఆపేస్తున్నారు? అంటే మళ్ళీ మళ్ళీ దాని గురించి ఒక ఆహ్, ఆహ్, తీర్పు అనేది ఎందుకు రావట్లేదు అసలు? అది కోర్టులలో కేసులు పెండింగ్స్‌లో ఉన్నాయి. తర్వాత ప్రభుత్వ పరంగా సాయన సహకారాలు ఉండవు. రకరకాల ఎమ్మెల్యేల కారణాలుంటాయి. ఫిరాయింపు విషయానికొస్తే గనక యెస్. దాదాపు 10 మంది 10 మంది వరకు పార్టీ మారిన వాళ్ళే కనపడుతున్నారు. వాళ్ళందరికీ ఇప్పుడు నోటీసులు కూడా ఇచ్చున్నారు. త్వరలో స్పీకర్ ఒక నిర్ణయం కూడా తీసుకోమని చెప్పేసని హైకోర్టు స్టే కూడా ఇచ్చింది. మరేంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అసలు? ఇప్పుడు చూడాలి స్పీకర్ ఎట్లా రియాక్ట్ అవుతాడని చూడాలి. స్పీకర్ నాకు తెలిసి తప్పకుండా షెడ్యూల్ కోర్టుకి సరైన టైంకి ఇచ్చి ఈ ప్రకారంగా నేను ఈ డిస్‌క్వాలిఫికేషన్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకుంటానని కోర్టుకు చెప్పే అవకాశాలు ఉంటది. నాకు తెలిసినంత వరకైతే ది ఆనరబుల్ స్పీకర్ ఈజ్ ఎ వెరీ డిగ్నిఫైడ్ పర్సన్. హి హాస్ ఆల్రెడీ డిక్లేర్డ్ ఐ యామ్ అపోజ్డ్ టు దిస్ డిఫెక్షన్స్ అని. డిఫెక్షన్స్ అనేది పొలిటికల్ కల్చర్ కాదు. దిస్ ఈజ్ అగైన్స్ట్ ది డెమోక్రటిక్ నార్మ్స్. ఇట్ ఈస్ అగైన్స్ట్ ది యాంటీ డిఫెక్షన్ లా విచ్ హస్ బీన్ బ్రాట్ ఇన్ బై లేట్ రాజీవ్ గాంధీ అని ఆయన ఓపెన్గా చెప్పినాడు. సో కాబట్టి ఇప్పుడు ఈ దశలో మనం ఏం దాని మీద ఊహాగానాలు చేయక్కర్లేదు. స్పీకర్ ఒకవేళ రెస్పాండ్ కాకపోతే, కోర్టు ఆదేశాలను ధిక్కరిస్తే అప్పుడు సంబంధిత వ్యక్తులు మళ్ళీ కోర్టు యొక్క ప్రమేయం కోసం అని చెప్పి కోర్టు యొక్క ఇంటర్వెన్షన్ కోసం మళ్ళీ అడుగుతారు. తర్వాత హైకోర్టే డిక్లేర్ చేసింది కదా, మీరు చేయకపోతే ఆ పని మేమే చేస్తామని అన్నది. కాబట్టి ఈ దశలో ఇక దాని మీద ఊహాగానాలు అనవసరం నా ఉద్దేశం. కేసు సుమోటోగా తీసుకొని త్వరలో అంటే మేమే విచారిస్తామని చెప్పేసని చెప్పున్నారు కదా! సో వీళ్ళేమో సుప్రీంకోర్టుకి వెళ్తానని ఆహ్, ఆహ్, వి వి అంటే ఎవరైతే పార్టీ మారిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు సవాల్ విసరడం కూడా జరిగింది. అసలు ఏమొద్దంటారు అయితే? ఏం కాదు, ఏం కాదు. వాళ్ళు పార్టీ మారిన వాళ్ళకేం చట్టబద్ధమైన లేదా రాజ్యాంగపరమైన హక్కు లేదు. వాళ్ళు పార్టీ మారిన మాట వాస్తవమే. వాళ్ళకి తెలిసి పార్టీ మారినారు కాబట్టి తప్పకుండా వాళ్ళకి చుక్కెదురే అవుతుంది. సుప్రీంకోర్టు కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించేటువంటి ఆదేశాలు ఏది ఇవ్వదు. ఏ కోర్ట్ అయినా, సుప్రీంకోర్ట్ అండ్ ది హైకోర్ట్స్, దే ఆర్ కాల్డ్ ది సెంటనల్ ఆన్ ది క్వివైవ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ రైట్స్ అంటారు. అంటే రాజ్యాంగ హక్కుల యొక్క పరిరక్షణకు మాత్రమే కోర్టులు తమ తీర్పులను ఇస్తాయి. ఈ ఫిరాయింపులు అనేది యాంటీ డిఫెక్షన్ లా యొక్క స్ఫూర్తికి విరుద్ధం. ఇది ఒక మంచి పొలిటికల్ కల్చర్ను డెవలప్ చేయదు. కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా కోర్టులు టెక్నికల్ రీజన్స్తోని ఈ ఫిరాయింపుదారులకు మద్దతుగా ఆర్డర్లు ఇస్తుందని నేను అనుకోవడం లేదు. తప్పకుండా న్యాయం గెలుస్తుంది. ఈ నలుగురు ఎవరైతే ఈనాడు డిఫెక్షన్ ఇది ఎదుర్కొన్నాడు, కడియం శ్రీహరి, దానం నాగేందరు, తర్వాత తెల్ల వెంకట్రావు, వీళ్ళందరూ తప్పకుండా వాళ్ళ పదవులను కోల్పోతారు. ఒకవేళ వాళ్ళు మర్యాదగా రాజీనామా చేస్తేనేమో సరే మళ్ళీ కంటెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ డిస్క్వాలిఫికేషన్ పొందితే మళ్ళీ వాళ్ళు కంటెస్ట్లోనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇది రాష్ట్రంలో జరగబోయేటువంటి భవిష్యత్తు అంతే. అంటే తప్పకుండా బై ఎలక్షన్ వచ్చే ఛాన్స్ ఉందంటారు. 110% బై ఎలక్షన్ వస్తుంది. ఎట్టి పరిస్థితులలో ఇది బై ఎలక్షన్ వైపు పోతుంది. ఇంకా ప్రభుత్వం యొక్క పరువు ప్రతిష్టలు దిగజారిన తర్వాత బై ఎలక్షన్స్ వస్తే ఆ బై ఎలక్షన్లు కూడా ప్రభుత్వం ఓడిపోవడం గ్యారంటీ. వీళ్ళనైతే నిలబెట్టరు, నిలబడ్డా వీళ్ళు గెలవరు. ఈ నలుగురు మాత్రం వీళ్ళకి డిపాజిట్లు కూడా రావమ్మా. అరకపూడి గాంధీ విషయానికి వస్తే గనక ఆయన మీద కూడా వేటు పడే ఛాన్స్ ఉందంటారా? ఎందుకు పడదు? ఆయన పార్టీ మార్చినాడు అనేది చాలా బహిర్గతంగా నేను బ్రహ్మాండంగా అసలు పార్టీనే మారలేదు, నా మీద కప్పింది ఒక ఆయన అంటే దేవుడు, సరిపోదా? దేవుడికి సంబంధించిన శాలువా అని చెప్పేసని ఆయన చెప్పడం కూడా జరిగింది. లేదు, అంతకుముందు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి కార్యకర్తల మీటింగ్ తర్వాత నేను కార్యకర్తలందరి అభిప్రాయాలు తెలుసుకున్నాను. కార్యకర్తలందరూ అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలన్నప్పుడు రూలింగ్ పార్టీలో ఉండాలని అన్నాడు. నా పాత సహచరుడు, తెలుగుదేశం పార్టీలో నాతో కలిసి పనిచేసిన వ్యక్తి, నాకు ఆయన చాలా దగ్గర. అందుకోసమని ముఖ్యమంత్రి పిలుపు మేరకే నేను పార్టీ మారుతున్నాను ఆయనే స్వచ్ఛందంగా ప్రకటించినాడు. హీ హెస్ గివెన్ అప్ ది పార్టీ మెంబర్షిప్ వాలంటర్లీ. ఆయన ఎన్ని మాటలు మార్చినా కానీ వాస్తవం అయితే అతను పార్టీ మార్చినాడు అనరా, దాంట్లో డౌటే లేదు. కాబట్టి he has also have to face disqualification. రాజీవ్ గాంధీ విగ్రహం విషయానికి వస్తే విగ్రహం జోలికి ఎవడన్నా వస్తే ఊరుకోమని చెప్పేసి సరిగా నేను అది అవిశ్వాసం సరిపోయిందమ్మా. ఇప్పుడు ఎందుకంటే రైట్ ఆర్ రాంగ్ ఆయన విగ్రహం అక్కడ స్థాపన జరిగిపోయింది. ఆయన దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మాజీ ప్రధానమంత్రి,
తర్వాత ఇక దాన్ని వివాదంలోకి తీసుకురావడం నాకు ఇష్టం లేదు. అది ఒక రకంగా ఇక అది టీఆర్ఎస్ వాళ్ళు ఏదైనా చేస్తే చేయొచ్చేమో కానీ, ఇంకో చోట ఇంకా అంతకంటే అనువైన ప్రదేశంలో కూడా తెలుగు తల్లి విగ్రహం పెట్టుకోవచ్చు. తెలంగాణ తల్లి అంటే విగ్రహం తప్పు లేదు. మీరన్న మాట కూడా నేను ఏకీభవిస్తాను. బట్ అంటే ఏంటంటే ఆ అంశం ప్రభుత్వాలు మారితే విగ్రహాలుంటాయా? అది కాదు. అట్ట చేయకూడదు. ఈ రాజకీయాలను విగ్రహాలకు ఆపాదించొద్దు. దేశం కోసం ఎనలేని సేవ చేసిన వాళ్ళు అడగలేదు గదా! అటు రాజీవ్ గాంధీ అడగలేదు. మన తెలుగు యూనివర్సిటీకి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ అని పేరుండేది. దాన్ని మార్చేసి సూరవరం ప్రతాప్ రెడ్డి అని పేరు మార్చినారు. ఇట్లా వాళ్ళు అడిగినారా? ప్రాణాలు అర్పించేటోళ్ళు మాకు పేరు ప్రఖ్యాతులు కావాలి, మాకు ఖ్యాతి కావాలి, మా పేరు మీద అది పెట్టండి, ఇది పెట్టండి అడిగినారా? అనవసరంగా దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి నాయకులని ఈ రాజకీయ రొంపిలో దించడం నాకు ఇష్టం లేదు. నేను ఆ విషయాలు మాట్లాడను. రైట్ ఆర్ రాంగ్ అది జరగకుంటే బాగుండేది. ఆ పర్టిక్యులర్ ప్లేస్ ఒకవేళ వేరే విషయానికోసమని గత ప్రభుత్వం కేటాయించి ఉంటే దాన్ని గౌరవిస్తే బాగుండేది. లేదు కాదు ఈ ప్రభుత్వం తనకు అవకాశం ఉన్నటువంటి రీతిలో కూడా ఓ పద్ధతి చేసింది. అక్కడ ముఖ్యమంత్రి తన విగ్రహం పెట్టుకోలేదు కదా! దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మాజీ ప్రధాని విగ్రహం పెట్టినాడు కాబట్టి ఇక దాన్ని అక్కడికి వదిలేడితే బెస్ట్. దేర్ షుడ్ బి ఎన్ ఎండ్ టు సచ్ డిస్కషన్. ఇంకా కూడా దాన్ని ఇంకా ఏడాదల్లా దాన్ని చర్చ చేస్తే దానివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం అంటే ఏం లేదు. అట్లా.